మొత్తం మీద మీ మీద బీసీ జేఏసీ నేతలు చాలా గుర్రుగా ఉన్నట్టు కనిపిస్తోంది. ఎందుకంటే గతంలో అంటే గత ప్రభుత్వంలో ఇచ్చిన దానికంటే మీరు ఇంకా చాలా తక్కువ ఇస్తున్నారని చెప్పేసి వాళ్ళు విమర్శిస్తున్నారు. సో వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు? ఇప్పుడు బీసీ జేఏసీ నేతలు ఎవరి మీద గుర్రుగుండాలో ఎవరి మీద గుర్రుగుండొద్దో వాళ్ళకి అర్థం కావట్లేదు. ఎందుకంటే ఈ రిజర్వేషన్లు అడ్డుకున్నది, బీసీల నోటికాడ ముద్ద లాక్కున్నది బీజేపీ ప్రభుత్వం. చట్టబద్ధంగా అసెంబ్లీలో తీర్మానాలు చేసి బీసీలకు న్యాయం చేయాలని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దాన్ని రాష్ట్రపతి దాకా పంపించారు. మరి రాష్ట్రపతి దగ్గర ఎందుకు ముద్రయ్యారు? తెలంగాణ అంశంలో కూడా తెలంగాణ బిల్లు విషయంలో బీజేపీ వాళ్ళు సహకరించారు, కాంగ్రెస్ పార్టీ బిల్లు పెడితే. అదేవిధంగా బీసీలకు న్యాయం చేసే అంశంలో బీజేపీ బీసీలను మొత్తం కూడా తమ వశం చేసుకునే అవకాశాన్ని వాళ్ళు వదులుకున్నారు ఇప్పుడు. కాబట్టి ద్రోహం చేసింది ఎవరు? బీజేపీ వాళ్ళు ప్రధానంగా. ఆ తర్వాత పంచాయతీరాజ్ చట్టాన్ని 34% రిజర్వేషన్లు ఉన్నటువంటి బీసీలకు పంచాయతీరాజ్ చట్టాన్ని సవరించి తర్వాత రిజర్వేషన్లను తగ్గించినటువంటి చరిత్ర, బీసీలకు అన్యాయం చేసినటువంటి చరిత్ర గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని. కాబట్టి ఈ దేశంలో రిజర్వేషన్ ఇవాళ బీసీలకు 27% అమలు అవుతున్న రిజర్వేషన్లు ఎవరిచ్చారు? కాంగ్రెస్ ప్రభుత్వం 94లో పివి నరసింహరావు గారు ఇచ్చారు. ఓబీసీలకు కేంద్రీయ విద్యా సంస్థల్లో 2006 వరకు రిజర్వేషన్లు లేవు. సెంట్రల్ యూనివర్సిటీలో వాటిల్లో ఐఐఎం వాటి రిజర్వేషన్ కల్పించిందే కాంగ్రెస్. ఎస్సీలకు ఎస్టీలకు ఇచ్చింది కాంగ్రెస్. లంబాడీలను ఎస్టీ జాబితాలో చేర్చింది కాంగ్రెస్. వర్గీకరణ చేసినటువంటి రాష్ట్రం కాంగ్రెస్. చట్టబద్ధంగా అమలు కాలేదు. పార్టీ పరంగా మీరు ఇస్తామన్న హామీ అవన్నీ చేసిన వాళ్ళు మేము చట్టాలు చేసినాం, తెలంగాణ ఇచ్చినాం, ఆహార భద్రతా చట్టం తెచ్చినాం, పనికాహార పథకం తెచ్చినాం, అన్ని రకాల చట్టాలు చేసింది కాంగ్రెసే. కాబట్టి ఇక్కడ కొన్ని చిన్న చిన్న చిక్కులు వచ్చినాయి, అవాంతరాలు వచ్చినాయి, న్యాయపరమైన చిక్కులు వచ్చినాయి. కాబట్టి చిత్తశుద్ధి ఉంటే బీజేపీ అసలు ఎటువంటి చిక్కులు లేకుండా దాన్ని ఆమోదించాలి. న్యాయపరమైన చిక్కులు వచ్చాయి, దాన్ని పక్కన పెట్టి మీరు పార్టీ పరంగా ఇస్తామన్నారు కదా. అవును, పార్టీ పరంగా 42 కాదు 50% కూడా ఇస్తాం, ఎక్కువ ఇస్తాం. మేము పార్టీ పరంగా అభ్యర్థుల్ని మా తరఫున మద్దతు ఇచ్చే వాళ్ళలో కాంగ్రెస్ తప్పకుండా బీసీలకే ఎక్కువ శాతం మద్దతు ఇచ్చే కార్యక్రమాన్ని కాంగ్రెస్ నాయకత్వం చేపట్టింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ పాటికే ప్రకటించారు. బీసీలకు 42% రిజర్వేషన్లు అడ్డుకున్నారు. బీఆర్ఎస్ బీజేపీలు నోటితో నవ్వుతూ నొరసతో వెక్కిరించారు. మనం ఇచ్చే రిజర్వేషన్లని బీసీలకు ఇచ్చే 42% రిజర్వేషన్ అని చెప్పి మేము అవసరం 42 కాదు ఇంకెక్కువ శాతం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం పార్టీ పరంగా. కాబట్టి అన్ని పార్టీలు సిద్ధంగా ఉండాలా. 2019లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ విధంగా ఎన్నికలు జరిపిందో అదే పాత విధానంలో ఎన్నికలు జరిపినాం. ఆ రోజు 100% రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం షెడ్యూల్డ్ ఏరియాలో గిరిజనులు ఉంటారు కాబట్టి వాళ్ళకు 100% చట్ట ప్రకారం సుప్రీంకోర్టు చెప్పిన ప్రకారం ఇవ్వాల్సిందే, ఇచ్చినాం. కాబట్టి ఇందులో ఎక్కడ కూడా బీసీలకు అన్యాయం చేయట్లేదు. తప్పకుండా ఈ రిజర్వేషన్లు కూడా మేమే ఇస్తాం. 42 స్థానిక సంస్థల్లో విద్యా ఉద్యోగాలు మేమే ఇస్తాం. తమిళనాడులో 69% రిజర్వేషన్లు ఇచ్చింది ఎవరు? కాంగ్రెస్ ప్రభుత్వం కాదా? కాదా? కాబట్టి తప్పకుండా ఈ రిజర్వేషన్లు ఇచ్చే అవకాశం బీజేపీకి ఉన్నది. బీజేపీ వాళ్ళకి మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రిజర్వేషన్ కాంగ్రెస్ ఇస్తుంది. రామూర్తి గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. సో 42% కంటే ఎక్కువ ఇచ్చే ఆలోచనలో ఉందంటే ప్రభుత్వం. సో మీకు ఏమైనా అభ్యంతరం ఉందా? ఎంఎన్ రాయ్ గారు సరే కాంగ్రెస్ పార్టీ మిత్రుడు కాబట్టి ఆయన అదే చెప్తా ఉంటాడు. ఒకసారి గుండె మీద చేసుకుని చెప్పాల్సిన అవసరం ఉన్నది. 17% తగ్గించడానికి గల కారణాలు ఏ ప్రాతిపదికన ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు పెడుతున్నారో చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఆయనకు అన్ని రకాలుగా ఉన్నది. పిసిసి సీఎం కు రాహుల్ గాంధీ గారితో సంబంధాలు ఉన్నాయి. మనోడు చెప్పాల్సిన అవసరం అయితే ఈ సమాజానికి ఉన్నది. బీసీ రిజర్వేషన్ మీరు కామారెడ్డి డిక్లరేషన్ చేశారు. ఏ ఉద్దేశంతో చేశారు? ఎవరు చేయాలనే ఉద్దేశంతో చేశారు. మరి బీజేపీ చేయాల్సిన అవసరం ఉంటే బీజేపీ ఢిల్లీలో కొట్లాడాల్సిన మీరు ఎందుకు రాహుల్ గాంధీ గారు కానీ, ప్రియాంక గాంధీ గారు కానీ, సోనియా గాంధీ గారు కానీ ఎందుకు పార్లమెంట్ లో ఈ విషయంపై కనీసం నోరెత్తలేదు? అంటే మీకు బీసీ రిజర్వేషన్ చేయాలనే ఉద్దేశం లేదా? లేదా సర్పంచ్ ఎన్నికలు పెడుతున్నారు, సర్పంచ్ ఎన్నికలు కోట్లు తిడుతున్నాయని పెడుతున్నారా? లేదా అప్పులు అవుతున్నాయని పెడుతున్నారా? లేదా కేంద్రం దగ్గర 3,000 కోట్ల రూపాయలు ఉన్నాయి, అవి తెచ్చుకోవడానికి పెడుతున్నారా? దేనికి పెడుతున్నారో దానివల్ల బీసీలను ఎందుకు బలి పశువులను చేస్తున్నారో దీనికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఎంఎన్ రాయ్ గారిపై ఉన్నది. ఎందుకు అంటే నేను ఎందుకు అంటున్నానంటే, అరే 17% మీరు బీఆర్ఎస్ పార్టీ పెట్టిన దానికంటే ఎక్కువ పెట్టండి అని అంటున్నాం. బీఆర్ఎస్ పార్టీ చాలా బ్రహ్మాండంగా అన్ని వర్గాలను అప్పుడున్న జనాభా ప్రాతిపదికన 2011 లెక్కల ప్రకారం ఇచ్చాము. చాలా క్లియర్ గా ఉన్నది. ఇప్పుడు బీసీలు లేని కాడ కూడా బీసీ రిజర్వేషన్లు ఇచ్చారు. ఏ ప్రాతిపదికన కూడా మీరు ఇచ్చారో తెలియడం లేదు.
కొన్ని జిల్లాలలో కొత్తగూడెం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలలో ఒక్కడి కూడా బీసీలకు కేటాయించలేదు. అక్కడ బీసీలు మనసుపే లేరా? అక్కడ అసలు బీసీలకు ప్రాధాన్యత ఇచ్చే అవకాశం లేదా? ఎందుకు లేదు? మీ మంత్రులు చెప్తే చేస్తున్నారా? మీ ఎమ్మెల్యేలు చెప్తే చేస్తున్నారా? ఎందుకు ఇంత దౌర్భాగ్యానికి ఒడిగడుతున్నారు? ఎందుకు ఇట్లా బీసీలను ఆగం చేయాలని చూస్తున్నారో చెప్పాల్సిన బాధ్యత ఎంఎన్ రావు గారిపై ఉన్నది. నిజంగా 42% చేస్తానన్నది మీరు, హామీ ఇచ్చింది మీరు. మీరు ఇప్పటికైనా క్షమాపణ చెప్పారా ఈ రాష్ట్రానికి, ఈ రాష్ట్ర ప్రజలకు? మా వాళ్ళ కావడం లేదు, మమ్మల్ని బీజేపీ మోసం చేస్తుంది, బీజేపీని నమ్ముకొని మేము ప్రామిస్ చేశాము, మేము వాళ్ళు ఇప్పుడు అడ్డుపడుతున్నారు కాబట్టి దాన్ని మమ్మల్ని క్షమించండి అని మీ ముఖ్యమంత్రి అన్నారా? మీ పిసిసి అన్నారా? మీ మంత్రివర్గం తీర్మానం చేసిందా? పార్టీ పరంగా మీరు ఇచ్చేందండి నాకు అర్థం కాదు. పోయినసారి మేము 2014 నుండి 2023 వరకు లెక్కలు తీసుకోండి, దాదాపు మేము 50 నుంచి 60% బీసీలకు మేము టికెట్ కేటాయించాం స్థానిక సంస్థ ఎన్నికలలో. మీరు చూడండి. కాబట్టి మీరు ఇవాళ ఏదో ఇవాళే ఇస్తున్నాం, ఇవాళ మేము తప్ప ఏ పార్టీ ఇవ్వడం లేదని చెప్పుకోవడం మాత్రం చాలా దుర్మార్గం. ఇప్పటికైనా మీరు రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధంగా మీ రాహుల్ గాంధీ గారు ఏదైతే రాజ్యాంగ బుక్కును పట్టుకొని తిరుగుడు కాదు, రాజ్యాంగాన్ని అమలు పరచండి. మీరు చెప్తున్న హక్కులు బీసీలకు వచ్చేటట్టు చేయండి. అంతే తప్ప ఏదో మామా అని చేద్దాం, మీరు బీసీలను ఏదో రకంగా గొంతుకోద్దాం అని అంటే మాత్రం ఇక్కడ ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదు. ఖచ్చితంగా బీసీలకు ఎంత అధికారం ఉన్నప్పుడు ఎంత చేశామో, అధికారం ఉన్నా లేకున్నా బీసీల పట్ల మా నిజాయితీ, మా నిబద్ధత ఖచ్చితంగా వారి పక్షాన పోరాడుతూనే ఉంటామని ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తున్నాం. రైట్. విజయ్ కుమార్ గారు, అంటే రాష్ట్రపతి బిల్లుకు ఆమోదం తెలపలేదు, గవర్నర్ ఆర్డినెన్స్ పొందలేదు, న్యాయపరంగా బీజేపీ చిక్కులు పెడుతుంది అనేది కాంగ్రెస్ వాదన. అంటే ఏ పార్టీ దీన్ని రాజకీయంగా వాడుతుంది అనుకోవాలి? చూడండి, బీజేపీ ఏంటంటే ఎన్నికల్లో హామీలే వాళ్ళు చెప్తున్నటువంటిది. ఈ ఎన్నికలు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. ఆ హామీ ఇచ్చినటువంటి దాన్ని బీజేపీ నెరవేర్చాలంటే జాతీయ స్థాయిలో మొత్తం నిర్ణయం 9th షెడ్యూల్లో చేర్చాలంటే ఒక రాష్ట్రాన్ని చేర్చుకోవడం అనేది కాదు. వాళ్ళు ఇంకొక అభ్యంతరం ముస్లిం వాళ్ళు ఇంకా విధానపరమైన నిర్ణయం అయితే బీజేపీ తీసుకోలేదు. ఓబీసీలకు రిజర్వేషన్ పెంచడము, 50% రిజర్వేషన్ ని ఎత్తేయటం అనేది ఆ పార్టీ విధానపరమైనటువంటి నిర్ణయం తీసుకున్నాక అప్పుడు రాజ్యాంగ సవరణ అనే అంశం వస్తుంది. అందుకని ఆ నిర్ణయం తీసుకోలేదు వాళ్ళు. ఇక్కడ ఏదో ఆ తాత్కాలిక అవసరాల కోసం ఇక్కడ సపోర్ట్ అయితే చేయడం జరిగింది. రాష్ట్రంలో, దేశంలో మొత్తం చేయాలంటే జనాభా లెక్కలు చేయాలి. ముఖ్యంగా ఏంటంటే బీసీ కులగణన అనేది చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. బీసీ ఇన్నాళ్ళు రాష్ట్రాలు చేసేటువంటి కుల సర్వేలు చెల్లవు అనేది తెలుసు. దేశంలో జనాభా లెక్కలు, కుల లెక్కలు చేయాల్సింది కేంద్ర ప్రభుత్వమే. బీహార్లో కూడా వాళ్ళ జాయింట్ గవర్నమెంట్ ఉన్నటువంటి నేపథ్యంలో చేసిన అక్కడ కుల సర్వే చెల్లుబాటు కాలేదు. అందుకని మేము జనాభా లెక్కలు చేసేటప్పుడు బీసీ కులగణన చేస్తాము అని చెప్పారు తప్ప ఆ తర్వాత చేసిన తర్వాత ఈ రిజర్వేషన్ విషయం ఏంది అనేది ఆ పార్టీ నేషనల్ లెవెల్ ఒక పాలసీ ప్రకారం ఒక విధానపరమైనటువంటి నిర్ణయం తీసుకోలేదు. అందుకని మేము ఆ పార్టీ విధానపరమైన నిర్ణయం తీసుకోలేదు కాబట్టి ఇక్కడ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. అది కూడా తెలిసి ఇది కేంద్రంలో ఉన్నటువంటి అధికారం. ఎందుకంటే గత ప్రభుత్వాలు కూడా వివిధ రాష్ట్రాల్లో ప్రయత్నాలు చేశాయి. ఇక్కడ కూడా గత ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక జీవో తీసుకొచ్చి 50% ఏవో అమలు చేయబోతే కోర్టు వద్దని ఆదేశించడంతో మళ్ళీ వెనక్కి వచ్చి పాత రిజర్వేషన్స్ బిలో 50 రిజర్వేషన్ ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికలు జరపడం జరిగింది. ఒకవేళ బీజేపీని ఏమంటున్నారంటే ఈ మధ్య కాలంలో అమిత్ షా జార్ఖండ్ లో హామీ ఇచ్చారు 50% ఎబో మేము చేస్తాము అనేది. ఇప్పుడు ఉన్నటువంటి పబ్లిక్ ఇష్యూలో ఆ అంశాన్ని పట్టుకోనైనా ప్రతిపక్షంగా ఉన్నటువంటి రాహుల్ గాంధీకి ఇదే పెద్ద సమస్య. బీసీ ఎజెండా ఎత్తుకున్నామని చెప్తున్నటువంటి నేపథ్యంలో ఇంతకంటే ఇష్యూ మరొకటి ఉండదు రాహుల్ గాంధీకి. ప్రతిపక్ష 100 మంది ఎంపీలు, ఒక ఇండియా కూటమి, ఇవన్నీ ఉన్నటువంటి ఈ నేపథ్యంలో రాజ్యాంగ సవరణ చేయమని లేదా 9th షెడ్యూల్లో పెట్టాలని పార్లమెంటును స్తంభింపజేయడం గాని, రాహుల్ గాంధీ ఇన్వాల్వ్ అయ్యి ఒక ప్రైవేట్ బిల్లు పెట్టడం గాని, లేదా జనాభా లెక్కలు అయ్యేదాకా ఉన్నారు. అంతవరకు రాష్ట్రాలు చేసినటువంటి కుల సర్వేను ప్రామాణికంగా తీసుకోండి, దానికి రాజ్యాంగ సవరణకు మేము కూడా అంగీకరిస్తాము అని నిలదీసి వాళ్ళు ఒప్పుకోకపోతే ఇవన్నీ చేస్తే అప్పుడు అనాల్సినటువంటి అవసరం ఉంటుంది. బీజేపీ మీరు పోరాటమే చేయట్లేరు.
ఇక్కడ ఉత్తుగా ఈడ రాష్ట్రంలో జీవో ఇస్తేంది, రాష్ట్రంలో ఆర్డినెన్స్ ఇస్తే ఉంది, రాష్ట్రంలో అన్ని పార్టీలు ఏకగ్రీవంగానే ఆమోదించినాయి. అసెంబ్లీలో పోయి గవర్నర్ ని కూడా కలిసినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇవన్నీ తెలుసు కాదని, ఇవన్నీ చేయడము హైవాష్ అనేది కంటి తుడుపు చర్య లాంటిదే అనేది 60 సంవత్సరాలు పరిపాలించినటువంటి కాంగ్రెస్ నాయకులకు తెలియంది కాదు. తెలిసే చేస్తున్నారంటే మా వల్ల కాదు, మేము హామీ ఇచ్చినామని చెప్తే మేము చేయలేమని చెప్తే ప్రజల్లో పలసనైతే మోసం చేసిన వారు నిజంగా అధికారికంగా చెప్తే క్షమాపణ చెప్తే మేము మోసం చేసినటువంటి వాళ్ళమైతే అసలు ఓట్లు పడవని మరింత జీరో అవుతాం అనే దాంతో ఈ రకమైనటువంటి కాలయాపన కార్యక్రమం అంటే అమలుకు సాధ్యం కాదని తెలిసి కూడా అఖిలపక్షం మద్దతు ఇచ్చిందంటారా? మరి ఇక్కడ రాజకీయంగా ఏమొస్తారు? రాజకీయంగా అసెంబ్లీలో బిల్లు పెట్టారు, అన్ని రాజకీయ వాళ్ళు చెప్తూనే ఉన్నారు. అసెంబ్లీలో కూడా బీఆర్ఎస్ లాంటి వాళ్ళు, బీజేపీ కొంతమంది నాయకులు ఇది ఇక్కడ నాలుక గీసుకోవడం కూడా పనికిరాదు, ఈ బిల్లు ఇక్కడ తుత్తగా చేస్తున్నారు, చేయాల్సింది కేంద్రము, అందుకని ఇక్కడ ఎవరిని సపోర్ట్ చేసినా ఏది సపోర్ట్ చేసినా అసెంబ్లీలో మాట్లాడారు. ఎవరైనా సపోర్ట్ చేసినా ఇక్కడ అది రాజ్యాంగ సవరణ 9th షెడ్యూల్లో పెట్టాలి తప్ప ఇదంతా కంటి తుడుపు చర్యనే. ఎక్కడ కొట్లాడాలనో అక్కడ యుద్ధం చేయాల్సింది పోయి ఫీల్డ్ వదిలేసి యుద్ధం చేస్తే ప్రయోజనం ఏముండదు, మభ్య పెట్టడానికే. విచిత్రం ఏంటంటే బీసీకి సంబంధించినటువంటి నాయకులు కొంతమంది చెప్తూనే ఉన్నారు ఇది పద్ధతి కాదు, ఇది ప్రోటోకాల్ కాదు, రిజర్వేషన్ కావాలి అంటే నమ్మకుండా బీసీ నాయకులంతా ఆర్ కృష్ణయ్య లాంటి వాళ్ళు కూడా మొత్తం బీజేపీ ఎంపీ మళ్ళీ అయ్యి అభినందించడం, ఇది ఒక జీవో ఇస్తే సరిపోద్దని కొంతమంది అన్నారు. అయిపోయిందండి ఇక ఏం లేదు, జీవో ఇస్తే ఈజీ అయిపోయింది, చిత్తశుద్ధి లేదన్నారు. ఇవన్నీ అని చివరికి ఏడుకొచ్చారు, అవతల వైపు చెప్తూనే ఉన్నారు ఇది పద్ధతి కాదు, ఇది ప్రోటోకాల్ కాదు, ఇట్లా రాదు రిజర్వేషన్, ఇది మోసపూరితమని బీసీకి సంబంధించిన నాయకులే చెప్తున్నారు. ఇంత అటువంటి న్యాయ కోవిధులు చెప్తేనే నమ్మకుండా ఏం లేని రేవంత్ రెడ్డి చెప్తేనే మొత్తం నమ్మి ఇప్పుడు మోసపోయినందుకే ఆందోళనలు వస్తున్నారు. నట్టేట ముంచినట్టు నమ్మక ద్రోహానికి ఒక ఎగ్జాంపుల్ లాగా అయినందుకే ఈ ఫైట్ నడుస్తుంది ఇప్పుడు ఇదంతా. మనోజ్ గారు, ఇప్పుడు గతంలో బీఆర్ఎస్ 2019లో 22.78% మాత్రమే రిజర్వేషన్లు ఇచ్చింది స్థానిక సంస్థలు పంచాయతీ ఎన్నికల్లో. మేము 21.39% రిజర్వేషన్లు ఇచ్చినాం. ఎంత తగ్గింది? 1.39% తగ్గింది. ఒకటి తప్పు, మీరు చెప్పేవి లెక్కలని తప్పు, ప్రజల్ని తప్పుదోవ పట్టించి ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూస్తున్నారు. చర్చకి ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాం మేము. అయితే 1.39% మాత్రమే తగ్గింది. అది కూడా ఎందుకు తగ్గింది? 214 గ్రామ పంచాయతీలు మున్సిపాలిటీలో విలీనం అయిపోయినాయి. కొన్ని